తమిళనాడు రాష్ట్రం చెన్నైలో రాత్రి పెను ప్రమాదం తప్పింది. చెన్నై మెట్రో రైల్ ఫేజ్ 2 కారిడార్ కింద 3.15 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మనపక్కంలోని ఎల్ఎన్టీ ప్రధాన కార్యాలయ ప్రధాన ద్వారం దగ్గర వారం క్రితం నిర్మించిన 2 ఐగిడర్లు ఊహించని విధంగా కూలిపోయాయి. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్పై గిడ్డర్లు పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. నిర్మాణం కూలిన సమయంలో వాహనదారులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన వివరాలపై చెన్నై మెట్రో రైల్ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. 2 ఐగిడర్లు అకస్మాత్తుగా కూలిపోగా దాని సహాయక ఏ ఫ్రేమ్లలో ఒకటి జారిపోయినట్టు సంస్థ తెలిపింది. సమాచారం అందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన శిథిలాలను తొలగిస్తున్నామని చెప్పింది. కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఘటనపై లోతుగా విచారణ చేపట్టినట్టు వెల్లడించింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.